అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. డిసెంబరు 12. మరల యేసు, నేను లోకమునకు వెలుగును. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అనెను. యోహాను సువార్త 8:12, 14:6. దేవుని చిత్తము తెలుసుకొనుటకు ప్రధాన యాజకుని వద్ద ఊరీము తుమ్మీము ఉండినట్లు ప్రభువైన యేసుక్రీస్తు కూడా 2 రాళ్లను కలిగి ఉండెను. 43వ కీర్తన 3-5. ప్రభువైన యేసుక్రీస్తు మనకు జీవమును వెలుగును సత్యమునై ఉన్నాడు. యోహాను సువార్త 8:12, 14:6. ఆయన మనలోనికి రక్షకునిగా వచ్చినప్పుడు ఆయన మనకు సత్యమును మరియు సజీవమైన వాక్యమును అగును. అందును బట్టి మనం కూడా నూతనముగా తిరిగి జన్మించినప్పుడు దేవుని వాక్యము కొరకు విశేషమైన ఆకలి ఉండును. దానిని ప్రతిదినము చదివినను మనం అలసిపోము. మనం మార్పు చెందకముందు పత్రికలు, మ్యాగజైన్స్, నవలలు మరియు ఇతర పుస్తకములపై మనకు మక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఉదయ, మధ్యాహ్న, సాయంకాలములలో దేవుని వాక్యంపై మక్కువ ఉన్నది. ఒకవేళ ప్రభువు మనలో లేని ఎడల దేవుని వాక్యమును బట్టి ఆనందించలేము. యేసు ప్రభువును అనుభవించిన పిమ్మట పరిశుద్ధతను ఎల్లప్పుడూ కోరుకునేదాం. దినదినము దేవుని వాక్యమును నెమ్మదిగా, క్రమముగా, ప్రార్థనాపూర్వకముగా చదివినప్పుడే ఆయన ప్రణాళిక మరియు చిత్తము మనకు బయలుపడును. యేసుక్రీస్తు మనకు జీవమై ఉండును. విశ్వాసమును బట్టి మనం ఇలాగందుము, యేసు ప్రభువా, నా కనులను తెరువుము, దైవిక జీవము నాకిమ్ము, ఆత్మీయ విషయములను స్పష్టముగా చూడనిమ్ము. దేవుని సహాయం వలన ప్రతి చిన్న విషయమునందు ఆయన చిత్తమును తెలుసుకొనగలము. దేవుని చిత్తమెరిగి అలాగు చేయుట ప్రతి విశ్వాసి యొక్క ఆధిక్యత అయి ఉన్నది. యేసుక్రీస్తు తన జీవితమంతయు దేవుని చిత్తము చేయుచునే జీవించెను. యోహాను సువార్త 4:34, 5:30, 6:38. మనము ఆయన ప్రేమ మక్కువను ఎరగవలననిన ఆయన హృదయమునకు సమీపముగా జీవించగోరి ఆయన చిత్తము నెరిగి అట్లు చేయుటకు నేర్చుకునవలను. యేసుక్రీస్తు ప్రభువు మనకు ఊరీము తుమ్మీముగా నుండును గనక మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితమునకు ఆయన చిత్తమును ప్రతి విషయంలో ఎరగగలము. మన హృదయంలోనికి వచ్చిన యేసు ప్రభు మనకు ప్రధాన యాజకుడై ఉండి ఆయన మనకు జీవమును సత్యమునై ఉన్నాడు గనుక ఆయన వాక్యమును మన హృదయంలో అంగీకరించుట ద్వారా విశ్వాసమును బట్టి దైవిక జీవము పొందెదము. ఆయనే మనకు సర్వములో సర్వమై ఉండును. ప్రైజ్ ది లార్డ్.